అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంజనేయ స్వామిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయని, కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. అయితే మనలో చాలామంది ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తూ ఉంటారు. హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుడిని పూజించే సమయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు. లేదంటే లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. ఆంజనేయ స్వామి దేవాలయంలో ఎలాంటి తప్పులు చేయకూడదు. ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే భోగభాగ్యాలు కలిసి వస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హనుమంతుడు అపార శక్తివంతుడు. ఆయన ఆశీర్వాదం మన కుటుంబంపై ఉంటే చాలు, మన కుటుంబం అంతా ఆయు ఆరోగ్యాలతో సంతోషాలతో జీవిస్తారు. ఎంతో పవిత్రమైన ఆంజనేయ స్వామి దేవాలయంలో పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి గుడి లోపలికి వెళ్తాము. అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన వారు పొరపాటున కూడా 3 ప్రదక్షిణలు చేయకూడదు. ఆంజనేయ స్వామి దేవాలయంలో ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయాలి. అప్పుడు మాత్రమే స్వామివారి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినప్పుడు శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్ అనే మంత్రాన్ని మీ మనసులో స్మరిస్తూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మనలో చాలా మంది ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చేతులతో ముట్టుకొని స్వామివారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఉంటాము. అయితే పొరపాటున కూడా ఇలా చేయకూడదు. మరి ముఖ్యంగా పెళ్ళైన మహిళలు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అసలు ముట్టకూడదు. వేద పండితులు ఇలా చెబుతున్నారు. హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి పెళ్ళైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ఆంజనేయ స్వామిని విగ్రహాన్ని ముట్టుకోకూడదు. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరలో నెరవేరాలంటే ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయండి. ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది. అయితే మన పురాణాల ప్రకారం భూత ప్రేత పిశాచాలను ఆంజనేయ స్వామి తన పాదాల కిందట అణచివేస్తారట. కాబట్టి ఆంజనేయ స్వామి పాదాలకు ముట్టుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి మంగళవారం నాడు ఓం హ్రోం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ చదవండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ప్రతి మంగళవారం నువ్వుల నూనెతో పిండి దీపాలు వెలిగించి ఆంజనేయ స్వామిని పూజించండి. వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 21 అరటి పండ్లను స్వామివారికి నివేదించి అరటి పండ్లను ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టండి. ఇలా 5 మంగళవారాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. అలాంటి వారు ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి పూజ చేస్తే సమయంలో 11 సార్లు హనుమాన్ చాలీస చదవండి. మీ సొంతింటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆంజనేయ స్వామికి పంచ సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి గుడి వెళ్ళినప్పుడు 5 అరటి పండ్లను తీసుకొని స్వామివారికి నివేదించి నమస్కారం చేసుకుంటే మీ కష్టాలన్నీ కూడా త్వరగా తీరిపోతాయి. వివాహమైన ఆడవారు ప్రతి మంగళవారం ఉదయాన్నే తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి మీ పూజ గది ముందు కూర్చొని 3 సార్లు హనుమాన్ చాలీస చదవండి. ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. ధనపరంగా మీ కుటుంబానికి విపరీతంగా కలిసి వస్తుంది. చైత్ర పూర్ణిమ రోజున మంగళవారం నాడు ఆంజనేయ స్వామి జన్మించాడు కాబట్టి మంగళవారం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి వడమాలను సమర్పించి నమస్కారం చేసుకోండి. మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అధికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళేవారు తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే ఒట్టి చేతులతో ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళకూడదు. హనుమంతుడి కోసం ఎరుపు రంగు పుష్పాలు కానీ తమలపాకులు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళాలి. మనలో చాలా మంది ఆకు పూజ చేయించుకుంటారు. అలాంటి వారు అర్చన చేసేటప్పుడు మీ గోత్రం పేరు మాత్రమే కాకుండా మీ ఇంటి పేరు కూడా అలాగే మీ ఇంటి యజమాని నక్షత్రం కూడా చెప్పండి. ఆకు పూజ చేసుకోకుండా అప్పుడు మాత్రమే మీ చేసే అర్చనకు రెట్టింపు ఫలితం లభిస్తుంది.
ఇక మనలో చాలామంది భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గుడి వెనుక భాగాన్ని చేతులతో ముట్టుకొని ఉంటారు. నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారట. ఎందుకంటే భూత, ప్రేత, పిశాచాలన్నిటికి ఆంజనేయ స్వామి బంధిస్తాడు కాబట్టి గుడి వెనుక భాగాన్ని మాత్రం పొరపాటున కూడా ముట్టుకోకూడదు. తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. కాబట్టి తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ప్రతి మంగళవారం నాడు పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు 11 తమలపాకులు పెట్టి పూజ చేసుకోండి. హనుమంతుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనుక ధనాన్ని కురిపిస్తాడు. ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకుకు బాగా పనిచేస్తాయి. కాబట్టి పూజించిన తమలపాకులు మీ బీరువాలో కానీ, మీ పర్సులో కానీ పెట్టుకోండి. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పూజించి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అఖండ ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ప్రతి మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను సమర్పించి నివేదించండి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ కుటుంబం మొత్తం అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఇక మనలో చాలా మందికి ఎల్లప్పుడూ కూడా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఏ పని చేసినా కానీ కలిసి రాదు. అలాంటి వారు ప్రతిరోజు స్నానం చేసి శ్రీరామ జయం అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. అప్పుడు పనులన్నీ పూర్తవుతాయి. హనుమాన్ చాలీసా అత్యంత దైవశక్తి ఉంటుంది. అందుకే ఒక 40 రోజుల పాటు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివితే ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. ఇక విపరీతమైన శని దోషాలు ఇబ్బంది పడేవారు ప్రతి శనివారం హనుమంతుడికి పూజించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి భయంకరమైన శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఎక్కడైతే ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రులు కూడా ఉంటారు. కాబట్టి హనుమంతుడికి పూజించడం ద్వారా మీ కుటుంబం మొత్తం అదృష్టం, ఐశ్వర్యం వర్తిస్తుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఆంజనేయ స్వామికి గులాబీ పూల దండను సమర్పించండి. వ్యాపారంలో నష్టాలు లేకుండా ధన లాభాలు కలుగుతాయి. శ్రీరామ లక్ష్మణులు రక్షించడానికి ఆంజనేయ స్వామి పంచముఖ హనుమంతుడిగా అవతరించాడు. కాబట్టి మీ పూజ గదిలో పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని దక్షిణముఖంగా మీ ఇంట్లో పెట్టుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామి పూజించడం వల్ల దృష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. శత్రువుల పీడ కూడా వెంటనే తొలగిపోతుంది. అయితే పూజ గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి గదిలో పెట్టుకోకూడదు. అలాంటి వారు మీ ఇంటి గుమ్మం బయట కానీ, ఇంటి హాల్లో కానీ పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టుకోండి. శ్రీరాముడు దీర్ఘాయుస్సు ఉండాలని హనుమంతుడు తన శరీరం అంతా సింధూరాన్ని పూసుకున్నాడు. కాబట్టి ఆంజనేయ స్వామికి కేసరి సింధూరంతో పూజిస్తే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం పాటు రాముల వారి ఆశీర్వాదం కూడా సులభంగా కలుగుతుంది. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండి ఆంజనేయ స్వామిని పూజిస్తే బాగా కలిసి వస్తుంది. మీ భవిష్యత్తులో ఎలాంటి ఆపదలు దరి చేయకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికి కూడా ధన్యవాదాలు. ఓం హనుమతే నమః, ఓం హనుమతే నమః అని ప్రతిరోజు కూడా మీరు దేవుణ్ణి తలుచుకుంటే మీకు ఎలాంటి కష్టాలు మీ దగ్గరికి రావు. జై శ్రీరామ్.